శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 26 మే 2026 మంగళవారం నాడు ధనుస్సు రాశి వారికి ప్రత్యేక అంచనాలు చెప్తున్నాను. ఈరోజు శుక్లపక్ష ఏకాదశి అంటే విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఉపవాస దినం. ఈ పవిత్ర తిథి నాడు మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యం మరియు వివాహ విషయాలను నిర్ణయించే స్థానంలో గురుగ్రహం మరియు శుక్రగ్రహం కలిసి మిథునంలో కూర్చున్నారు. దీనినే గురు శుక్ర యోగం అంటారు. ఇది సంబంధాలలో మాధుర్యం, వ్యాపారంలో విస్తరణ తెస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి భాగస్వామితో చాలా అందమైన సమయం గడుస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు లాభదాయకంగా మారతాయి. కానీ ఒక జాగ్రత్త అవసరం. ఈరోజు చంద్రుడు కన్యలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇది మీ 10వ భావం అంటే వృత్తి స్థానం. కాబట్టి కెరీర్ విషయాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఓపిక పట్టండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. పసుపు రంగు ధరిస్తే గురుగ్రహ ఆశీర్వాదం మరింతగా లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం చేసి విష్ణు పూజ చేస్తే 7వ భావంలోని గురు శుక్ర యోగ ఫలితాలు రెట్టింపు అవుతాయి. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వారికి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఉండమో భగవతే వాసుదేవాయ అని 12 సార్లు జపించండి. ధనుస్సు వారికి ఈ ఏకాదశి శుభం కలిగిస్తుంది.